కేవలం 10 నిమిషాల్లోనే రెడీ అయిపోయే చికెన్ ఫ్రై రెసిపీ. దీనికోసం ఏంటంటే ముందుగా ఒక 1 కేజీ చికెన్ తీసుకొని అది బాగా నీట్‌గా కడిగి శుభ్రం చేసుకొని ఒక కుక్కర్ బౌల్‌లో వేసుకోవాలి. దీంట్లో ఏంటంటే ఉప్పు, పసుపు, కారం దాంతో పాటు కొద్దిగా ధనియాల పొడి కూడా వేసుకొని కుక్కర్‌లో పెట్టేసుకునేసి 2 విజిల్స్ రానివ్వాలి. కుక్కర్‌లో 2 విజిల్స్ రానిచ్చే వరకు ఈ లోపల మనం పొయ్యి పైన ఒక బాండల్ పెట్టుకొని ఆ బాండల్లో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్నాక ఒక చిన్న ఆనియన్‌ని సన్నగా కట్ చేసుకొని అందులో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. చేసుకున్నాక మనం ముందుగా ఆనియన్ అంతా వేగిపోయింది కదండీ! ఇక్కడ ఆనియన్ అంతా వేగిపోయిన తర్వాత మనం ముందుగా కుక్ చేసుకున్న ఈ చికెన్ అయితే ఉంటుంది కదా! ఈ చికెన్‌ని విత్ వాటర్‌తో పాటు మొత్తం బాండల్లో వేసి ఇలా కలుపుతూ ఉండాలి. వన్స్ మనకి ఇందులో ఉండే వాటర్ మొత్తం ఎగిరిపోతాయి కదా! వాటర్ అంతా ఎగిరిపోయేసి చికెన్ ఇలా దగ్గరగా అవుతుంది. చికెన్ ఇలా దగ్గరగా అయిన తర్వాత ఈ చికెన్ కొద్దిగా ఎర్రగా వేగే వరకు మనం కలుపుతూనే ఉండాలి. మనకి ఇలాగ ఎర్రగా వేగిన తర్వాత దీంతో నేనైతే ఆచిది కబాబ్ మసాలా వస్తుందండి, దాన్ని వేస్తున్నాను ఇక్కడ. లేకపోతే మీ దగ్గర అందుబాటులో ఉన్న ఏ చికెన్ మసాలా అయినా వేసుకోవచ్చు. దాంతోపాటు కొద్దిగా గరం మసాలా, ఇవి 2 వేసేసి మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోండి. ఈ స్టేజ్‌లోనే మీకు ఏదన్నా ఉప్పు, కారం కొంచెం అటు ఇటు ఉన్నాయంటే చెక్ చేసుకొని వేసుకోండి. ఇలా మొత్తం వేసుకున్నాక బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఒక 2 మినిట్స్ మిక్స్ చేసిన తర్వాత దీంట్లో సన్నగా తరిగిన కొత్తిమీరని కొంచెం లైట్‌గా చాప్ చేసేసుకొని ఇలా పైన మొత్తం చల్లేసి కొంచెం కరివేపాకు కూడా వేసేసుకునేసి ఇలా మొత్తం మిక్స్ చేసుకునేసి సర్వ్ చేసేసుకోవడమే. చాలా క్విక్ అండ్ ఫాస్ట్‌గా అయిపోతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి.